నమస్కారం. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. ఆకలితో అల్లాడుతున్న అనాథకు అన్నదానం చేస్తే కడుపు నిండిన ఆనందంలో దేవుడివయ్యా అంటారు. అలాంటి మానవ దేవుళ్ళెందరో. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం ద్వారా తమ సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. ఈ రోజున ఆ అభాగ్యులకు మేలు రకమైన బియ్యంతో, తాజా కూరగాయలతో, 3 పూటల నాణ్యమైన ఆహారంతో నిత్యాన్నదానం జరుగుతుందంటే అన్నం విలువ, ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తుల వలనే. మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపిస్తున్న ఈ సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి వారి కుటుంబ సభ్యులు పుట్టినరోజులను అభాగ్యుల మధ్య జరుపుకుని శ్రీ సోమనాథేశ్వరుడికి అభిషేకాలు చేసి ఈ అభాగ్యుల ఆకలి తీర్చి మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ ఉన్నారు. అలా పండు, మంజుల అనే దంపతులు వారి కుమార్తె పుట్టినరోజు నాడున అనాథల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. సాటి మనిషికి సాయం చేసేవారి రూపంలోనే దేవుడు ఉంటారని చాటారు పండు, మంజుల అనే దంపతులు. వారి కుమార్తె వర్షిత జన్మదినం సందర్భంగా అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి అభాగ్యుల ఆకలి తీర్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అయినవారంటూ ఎవరూ లేని అభాగ్యులకు పుట్టినరోజు జరుపుకుంటున్న వర్షిత బిస్కెట్లు, చాక్లెట్లు, మామిడి పళ్ళు అందించగా ఆ అభాగ్యులు ఆనందంతో పొంగిపోయారు. మనతో పాటు చుట్టుపక్కల వాళ్లు కూడా బాగుండాలని భావించే వర్షిత గారిని, వారి కుటుంబ సభ్యులను అనాథుల దీవెనలతో శ్రీ సోమనాథేశ్వరుడు సదా కాపాడి వారి మనోభీష్టాలను నెరవేర్చాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది. ఈ సందర్భంగా పండుగారు మాట్లాడుతూ, మా పాప పుట్టినరోజును ఈ అనాథుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. బుధాన్ పూచం నుంచి వచ్చినాము. మా పాప బర్త్డే చాలా రోజుల నుంచి టీవీలో చూస్తున్నాం. యాడు చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం. ఈరోజు వచ్చినాం. మాకు ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. అందరి మా పాప బర్త్డే సందర్భంగా బిస్కెట్లు, పండ్లు తెచ్చి వంచినాం. చాలా బాగుంది ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి మా బాబు బర్త్డే అప్పుడు వస్తాము. నా పేరు మంజుల. బుధాన్ పోచంపల్లి నుంచి వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నీట్గా కూడా ఉంది. ఎంత అనాథాలను చూసి చాలా బాగా అనిపిస్తుంది. ఎంతమంది అయినా సహాయం చేయొచ్చు. నా బర్త్డే సందర్భంగా ఎప్పుడు రావాలన్నా ఇప్పుడు వచ్చి నాలాగా ఎంతమంది అయినా వచ్చి సహాయం చేయొచ్చు. నాలాగా ఎంతమంది వచ్చినా సాయం చేయొచ్చు. అలా చూసి చాలా బాగా అనిపిస్తుంది. అలా చూసి చాలా బాగా అనిపిస్తుంది. బట్టలే కానీ, పనులే కానీ ఏవైనా ఏదో ఒక రూపంగా తెచ్చి ఇవ్వచ్చు. ఏదో ఒక రూపంగా తెచ్చి ఇవ్వచ్చు. ఆకలి కేకలతో అలమటించే నా అంటూ ఎవరు లేని అనాథలను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రంలో వందల మంది అభాగ్యులు కడుపు నిండా తింటూ ప్రశాంతంగా ఉంటున్నారంటే మీలాంటి మానవ దేవుళ్ళ వలనే. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం ప్రధానమైనది అంటారు. పరబ్రహ్మ స్వరూపమైన అన్నాన్ని ఈ నిర్భాగ్యులకు అందించడంలో భాగంగా విరాళాల రూపంలో కానీ లేదా వంట సరుకులైన బియ్యం, పప్పు, కూరగాయల రూపంలో కానీ అందించి కల్మషం లేని అభాగ్యులకు అందించి అన్నదాత సుఖీభవ అనే దీవెనలతో పరమేశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో తులతూకండి.